ముఖ్యమంత్రి రేవంత్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ని అరెస్ట్ చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా లేదా అని అడిగారు. విద్యుత్ కొనుగోలు అక్రమాలపై కమిషన్ నివేదిక ఇచ్చి ఏడాదిన్నర దాటినా ఎందుకు చర్యలు తీసుకోలేదని, కేసీఆర్తో ఏమైనా బేరసారాలు ఆడారా అని బండి సంజయ్ ఆరోపించారు. బేరసారాలు చెడిపోయినందుకే కేంద్రానికి లేఖ రాశారు బండి సంజయ్. మా భుజంపై తుపాకీ పెట్టి కేసీఆర్ని కాల్చాలనుకుంటున్నారా? కేసీఆర్ని అరెస్ట్ చేయడం చేత కాదని రేవంత్ ఒప్పుకుంటారా అని బండి ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోలుతో పాటు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి దీని సిబిఐకి ఇస్తారట. అంటే నీకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదా చెప్పు? నీకు చేత కాదా చెప్పు? నేను చేత కానవని నాకు మూడు ముడుతున్నాయి, నేను ఢిల్లీకి మూటలపై చెప్తున్నా కాబట్టి నాకు చేత కాదు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు, నాకు చేయవచ్చండి, నాకు రేషం లేదు, రోషం లేదు, పౌరుషం లేదని చెప్పు, మేము చూసుకుంటాం. నీ చేతికి మట్టంటద్దు, మా భుజం తుపాకీ వెళ్తాడు, అంత అమాయకులమైంది. వాళ్ళు ప్రజలంతా పిచ్చోళ్ళు లేదు. ప్రజలు నీ నాటకాలు అన్నీ తెలుసు. ఇలా ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో చర్యలుకోపోతుంది, ఈ ఫార్ములా కారేష్ విషయంలో చర్యలుకోకపోతుంది, డ్రగ్స్ కేసులో చర్యలుకోపోతుంది, ఫామ్ హౌస్ కేసులో చర్యలుకోపోతుంది, కాళేశ్వరంలో అదే పరిస్థితే. ఇప్పుడు మన కొత్త విద్యుత్ కొనుగోలు నివేదిక ఎప్పుడు వచ్చింది చెప్పు నాకు, ముఖ్యమంత్రి చెప్పాలి. 2024 అక్టోబర్లో విద్యుత్ కొనుగోలు సంబంధించి నివేదిక వచ్చింది. దానిలో కేసీఆర్ తప్పిదం వల్లనే ఈ అక్రమాలు జరిగినాయని చెప్పి పూర్తి నివేదిక వచ్చింది. సంవత్సరంన్నర నుంచి ఫైల్స్ సంఖ్యలో పెట్టుకుంటేవి, కనీసం కేసీఆర్ మీద చర్యలు తీసుకునే దమ్ము లేదు నీకు. విచారణ టైంలో కేంద్ర ప్రభుత్వ అధికార సంస్థలున్నాయి అని చెప్పి అప్పుడు గుర్తురాలే నీకు? అది ఈ సంవత్సరం గుర్తురాలే. అంటే ఈ సంవత్సరంన్నర పాటు బేరసారాలు కుదుర్చుకున్నారు. బేరం కుదరలే, ఢిల్లీకి మూటల పడని పైసలు అడిగారు, వాళ్ళు పైసలు ఇవ్వలే. కాబట్టి ఇవాళ మళ్ళా సిబిఐకి ఇస్తారట. నీకు చేత కదా? నువ్వు విచారణ జరిపితే కేసీఆర్ తప్పిదం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి ఆ కమిషన్ నివేదిక ఇచ్చిందా లేదా? ఇచ్చినప్పుడు చర్యలు ఎవరు తీసుకోవాలి? నువ్వు కేసీఆర్ కుటుంబం చర్య తీసుకోవాలి.